కాంగ్రెస్ గ్యారంటీలు గ్యారేజీగిపోయినాయి అంటూ మరొక వార్తా కథనం. రుణమాఫీ బోనస్ సహా అన్ని బోగస్. హరీష్ రావు మేరకు వ్యాఖ్యలు చేశారు. సర్కార్ అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వడ్ల కుప్పలే నిదర్శనం. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు అగ్గవకే అమ్ముకోవాల్సి వస్తోంది. దళారులకు అమ్ముకుంటున్నారు. మహారాష్ట్రలో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలేనని మరి హరీష్ రావు గారు ఫైర్ అవుతున్నారంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. హామీల అమలుపై చర్చకు మీరు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరాడు. దీనికి సంబంధించిన వార్తా కథనం. తెలంగాణ ప్రజలకు చెప్పినట్టే మహారాష్ట్రలోనూ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పారు. అక్కడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్యారెంటీల అమలుకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. కానీ ఏడాది అవుతుంది, గ్యారెంటీలు మాత్రం అమలు కాలేదు. రైతు రుణమాఫీ బోగస్గా మారింది, బోనస్ బోగస్గా మారింది, గ్యారెంటీలన్నీ బోగస్గా మారాయి అంటూ కాంగ్రెస్ గ్యారెంటీలకు గ్యారేజీ పోయింది, గ్యారేజీకే పోయినాయి అంటే దీనికి సంబంధించిన వార్తా కథనం మనం చూడొచ్చు. ఇక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్తా కథనం మనం ఒకటి గమనించవచ్చు. ఇక్కడ వేరు ప్రమాదాలలో 6 మృతి చెందినట్లుగా వార్తా కథనం మనకు వినిపిస్తోంది. ఇక్కడ జగిత్యాల జిల్లాలో బస్సు కారు ఢీకొన్నారు, 2 మృతి. అదేవిధంగా సూర్యాపేటలో మరి బైకులు ఎదురెదురుగా వచ్చిన ఘటనలో ఢీకొని మరొక 2 చనిపోయారు. హైదరాబాద్ శివార్లో కారు బోల్తా పడింది, 2 దుర్మరణం. మొత్తానికి వేరు ప్రమాదాలలో 6 మృతి చెందారంటే దీనికి సంబంధించిన వార్తా కథనం. రోడ్లు చక్కగా ఉంటే, రోడ్లు పర్ఫెక్ట్గా ఉంటే, రోడ్ల యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరగవు. ఇక మానవ తప్పిదాల వల్ల, మానవ అహంకారపూరిత డ్రైవింగ్స్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆ విషయం తెలిసిందే. సాధారణంగా రోడ్డు యాక్సిడెంట్ జరిగిందంటే రోడ్డునే ముందు అనుమానించాలి. రోడ్డు సక్రమంగా నిర్వహించారా లేదా, దాన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, గుంతలున్నాయా, నెక్స్ట్ మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ తీసుకోవాల్సిన దగ్గర, ట్రాఫిక్ స్లో అవ్వాల్సిన దగ్గర అక్కడ మనకి అన్ని ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి. అట్లాగే రెడ్ లైట్ సిస్టమ్ అనేది అక్కడ పనిచేస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో మొత్తానికి జాగ్రత్తగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. రోడ్ల మీద ఎప్పటికీ ప్రమాదమే. ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు అనుమానాస్పదమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రోడ్లు చక్కగా ప్రభుత్వం నిర్వహించాలి. వాటి మీద డ్రైవింగ్ వాహనదారులే చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి వార్తలే మనం చూడాల్సి ఉంటుంది. టేక్ కేర్. మరొక వార్తా కథనంలో బోనస్ తప్పించుకోవడానికే వడ్ల కొనుగోళ్లు లేట్ అంటూ మరొక వార్తా కథనం. బండి సంజయ్ ఇక్కడేమో బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడేమో బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తున్న వార్తలు ఇవి. బోనస్ తప్పించుకోవడానికే వడ్ల కొనుగోళ్లు లేట్ అయ్యాయి, దళారులకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారు. బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవు. 95 లక్షల టన్నుల వడ్లు ఎప్పుడు కొంటారు? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ఆయన ఫైర్ అయిన అంశం. బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. 95 లక్షల టన్నుల వడ్ల సేకరణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 95,000 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. 95 లక్షలు కొంటామని, 95 లక్షల టన్నులు కొంటామని అప్పుడు అన్న పరిస్థితి. ఇప్పుడేమో 95,000 కూడా అట్లా కొన్నది అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనంలో అంది. ఇక 20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు అమ్మివేశారు. ఇప్పటికే దళారులకి అమ్ముకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండాలి. మరి మీరు చెప్పింది ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి, మరి దళారులను నిషేధించండి, వాళ్ళు తరుగని లేకపోతే తేమ అని రకరకాల కారణాలు చెప్పి తక్కువ రేటుకే వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి, అగ్గవకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా మరి ఇక్కడ బండి సంజయ్ చెప్పడం. అంతకుముందు హరీష్ రావు గారు చెప్పిన విషయం కూడా. మొత్తానికి ఎవరు పోరాడినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. అదేంటంటే రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రభుత్వం హక్కును చేర్చుకుంది, ప్రభుత్వం జోబులు పెట్టుకుంది, వాళ్ళని భుజాన పెట్టుకుంది. కానీ వారి యొక్క పరిస్థితిని కూడా గమనించాలి. కాబట్టి ఆ పరిస్థితులను గమనించేది ప్రతిపక్షాలుగా ఉన్నారు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి రైతన్నను మనం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆయన కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి.